హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ముందుగా సారీ ఎంగేజ్‌మెంట్‌కి ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాను. సడెన్‌గా పెట్టుకోవడం వల్ల ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాను. చాలామంది నన్ను అడుగుతున్నారు ఇన్‌బాక్స్‌లో. బర్రెలక్క 2 తెలుగు రాష్ట్రాలకు ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. డిగ్రీ పూర్తి చేశాను, కానీ ఉద్యోగం రాలేదు. దాంతో ఇలా బర్రెలు కాయాల్సి వచ్చింది అంటూ తను చెప్తున్న ఒక వీడియో తనని పాపులర్ చేసింది. ఆ పాపులారిటీ తనని రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోస్ట్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఆ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పటికీ బర్రెలక్క శిరీషకి ఎంతో క్రేజ్ వచ్చింది. ఎన్నికల టైంలో తనకి పొలిటికల్ లీడర్స్ నుండి, సెలబ్రిటీస్ నుండి సైతం సపోర్ట్ దొరికింది. తన ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ప్రజెంట్ అయితే ఇక నుంచి పాలిటిక్స్లోనే సాగుతాను అంటూ నిర్ణయించుకుంది. అయితే త్వరలోనే బర్రెలక్క శిరీష పెళ్లిపీటలు ఎక్కబోతోంది. గతంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి పెళ్లి అని ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసిన శిరీష ఈసారి నిజంగా పెళ్లి చేసుకోబోతోంది. మరో వారంలోనే, అంటే మార్చ్ 28వ తారీఖున తన పెళ్లి జరుగుతుంది అని సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఒక వీడియోని షేర్ చేసుకుంది. ఎప్పటికప్పుడు పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ ప్రస్తుతం పెళ్లి పనుల్లో, బ్యాచిలరేట్ పార్టీలో ఎంతో బిజీగా ఉన్న శిరీష కాబోయే భర్త పేరు వెంకటేష్. అంతకు మించి తనకు కాబోయే భర్త గురించి ఎటువంటి డీటెయిల్స్ కూడా తెలుపలేదు.